బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో గార్డ్ ఆఫ్ హానర్ సందర్భంగా పోలీసులను తోసేశారని అంబటిపై ఆరోపణలు వచ్చాయి. విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంబటి రాంబాబుతో సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అంటే నిన్న మాజీ మంత్రి అదేవిధంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు జరగడం జరిగింది. ఇదే సందర్భంగా గౌరవందనం సమర్పించేందుకు వచ్చినటువంటి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న అభియోగాలతో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. గౌరవ వందనం సమర్పించేటువంటి సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలతో కాకినాడ రూరల్ ఇంద్రపాలెంకు చెందినటువంటి వెలుదూటి అప్పలరాజు ఫిర్యాదు చేశారు. దీనిపై కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అంబటి పోలీసులను అడ్డుకోవడంతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ ను బలవంతంగా నెట్టివేశారని, ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగారనేది అప్పలరాజు ఫిర్యాదులో ప్రధానంగా పేర్కొన్నారు. ఈ అభియోగాలతో అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేయడం జరిగింది. వాస్తవానికి ప్రస్తుతం కాపు ఉద్యమ నేత వైసీపీ పార్టీలో ఆయన ఉండడం జరిగింది. ఇదే క్రమంలో నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటుగానే వైసీపీ ముఖ్య నేతలంతా కూడా ఆయన అంత్యక్రియలు హాజరయ్యారు. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఒకసారి 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ముద్రగడకు ఉండడంతో ఆయన అంత్యక్రియలు అనేవి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో ఆయన వైసీపీ నేతగా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అందించేటువంటి గౌరవ వందనం అవసరం లేదు. ఎందుకంటే ముద్రగడ తన రాజకీయ జీవితంలో చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద పోరాటం చేశారు. అందువల్ల ఈ గౌరవ వందనం మాకు వద్దంటూ కూడా అంబటి రాంబాబుతో సహా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు జక్కంపూడి రాజా కావచ్చు, జక్కంపూడి గణేష్ కావచ్చు, అదేవిధంగా తోట త్రిమూర్తులు కావచ్చు, వీరంతా కూడా కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ క్రమంలోనే అంబటి రాంబాబు కొంత ఈ దురుసుగా ప్రవర్తించారన్న అభియోగాలతో అయితే పోలీసుల కానిస్టేబుల్ అదేవిధంగా ఏఎస్ఐ ఫిర్యాదుతో ప్రస్తుతం బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 132 ప్రకారం విధుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగిని భయపెట్టడం లేదా వారి భౌతిక బలాన్ని ప్రయోగించి విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంతో ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా సెక్షన్ 221 అంటే ప్రభుత్వ అధికారి చట్టబద్ధంగా జారీ చేసినటువంటి ఆదేశాలను ఉల్లంఘించడం లేదా శాంతి భద్రతల పరిరక్షణ చర్యలను నిర్లక్ష్యం చేయడం అన్న సెక్షన్ అయితే సెక్షన్ 221 ప్రకారం నమోదు చేశారు. అదేవిధంగా సెక్షన్ 352 అంటే ఉద్దేశపూర్వకంగా శాంతి భగ్నానికి దారితీసేలా ప్రవర్తించడం, ప్రజాశాంతికి భంగం కలిగించడం, ఇలాంటి సెక్షన్లతో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద అయితే పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేయడం జరిగింది. అయితే వైసీపీ మాత్రం ఉద్దేశపూర్వకంగానే అంబటి రాంబాబు మీద ఈ కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఆయన మీద కక్షపూరితంగా వ్యవహరించారు, పలు కేసులు నమోదు చేశారు. ఇప్పుడు కూడా అంబటి రాంబాబు మీద ఇలాంటి తప్పుడు కేసు నమోదు చేశారనేది వైసీపీ చెప్తుంది. చట్టబద్ధంగానే మేము ఈ కేసును ఎదుర్కొంటామని చెప్పి అయితే పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా ఈ ముద్రగడ అంత్యక్రియలు అనేవి నిన్న వైసీపీ అదేవిధంగా ముఖ్య నాయకులంతా హాజరు కావడం, అంతకుముందు ముద్రగడ కూతురు క్రాంతి అక్కడ చేరుకోవడం కొంత వివాదాస్పదంగా మారడం, ఇవంతా కూడా ఉద్రిక్తతల నడుమ అంత్యక్రియలు అనేవి చాలా ప్రశాంతంగా జరిగినప్పటికీ కూడా అంబటి రాంబాబు మీద ఏదైతే కేసు నమోదైందో అది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం అంబటి రాంబాబు మీద ఇలాంటి కేసులు నమోదు చేశారన్న వైసీపీ అయితే ఆరోపిస్తుంది. కానీ పోలీసులు విధులకు ఆటంకం కలిగించారన్న అంశాలైతే ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద కేసు నమోదైనటువంటి సందర్భం అయితే ఉంది. గణేష్, అదేవిధంగా అంబటి రాంబాబుతో పాటు మరికొందరిపై కూడా కేసు నమోదైనట్టు తెలుస్తోంది. మరి ఆ మరికొందరు ఎవరెవరనేది ఏమైనా తెలిసిందా? అంటే నిన్న ఎవరైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు తోట త్రిమూర్తులతో పాటు జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ వీళ్ళంతా కూడా ఈ పోలీసులు ఏదైతే గార్డ్ ఆఫ్ హానర్ చేస్తున్నటువంటి సందర్భంలో అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన వైసీపీ నేతగా ఉన్నారు. అందులోనూ కూడా ఆయన కాపులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద పోరాడారు. ఆ సందర్భంలో 2016 సమయంలో తునిలో లక్షలాది మంది సభకు వచ్చారు. అది కొంత ట్రైన్లను తగలబెట్టడంతో అది వివాదాస్పదంగా మారడం, దాని మీద కేసులు నమోదవడంతో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ముద్రగడ మీద కక్షపూరితంగా వ్యవహరించారు. ఆయన మీద కేసులు నమోదు చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన గౌరవ వందనం ఎలాంటి ఆదేశాలు ఇస్తే మేము వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇష్టం లేదు, అందువల్ల ఈ గార్డ్ ఆఫ్ ఆనర్ తమకు వద్దు, మేము ప్రశాంతంగా ఈ
అంత్యక్రియలు జరుపుకుంటాం, కుటుంబ సమూహం ఏవైతే ఇష్టపడుతున్నారో దాని ప్రకారమే జరగాలి అని చెప్పి వైసీపీ నాయకులంతా కూడా అంబటి రాంబాబుతో సహా మిగిలినటువంటి నాయకులు పట్టుబట్టారు. ఆ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను బలవంతంగా ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు, పోలీసులు నెట్టివేశారు అనేది అంబటి రాంబాబుతో సహా వైసీపీలో ఉన్నటువంటి పలువురు జక్కంపూడి రాజా, తోట త్రిమూర్తులు లాంటి వారి మీద కూడా ఈ సెక్షన్లు అనేవి యాడ్ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వివాదాస్పదంగా ఇలాంటి వారిగానే ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనేది వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో పెద్దాపురం డిఎస్పీతో పాటు పెద్దాపురం సిఏ జగ్గంపేట సిఐ వీరంతా కూడా స్పాట్ లోనే ఉండడం జరిగింది. ఇదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఏఎస్ఐ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ప్రస్తుతం వైసీపీ నాయకుల మీద కేసు నమోదు చేశారు. ఈ కేసును నమోదు చేసినటువంటి క్రమంలో వారి మీద అంటే విచారణ చేస్తారా, లేదంటే అదుపులో తీసుకుంటారా, లేదంటే దీన్ని చట్టబద్ధంగా వైసీపీ నాయకులు ఎదుర్కొంటారనేది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్.